భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్కు సంబంధించి మరిన్ని వివరాలు లైవ్లో అందించడానికి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి. యావత్ దేశం కూడా ఇవాళ చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న మ్యాచ్కు మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతుంది. సో ఒక హై వోల్టేజ్ పిచ్కు సంబంధించి ఫ్యాన్స్లో సందడి ఎలా నెలకొంది, ఏమని చెప్తారు మీరు? శోభన్, భారత్ పాక్ మ్యాచ్ అంటే ఇండియా కాదు ప్రపంచ దృష్టిని కూడా ఈరోజు కొంత ఉత్కంఠ నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని కూడా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేడు దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్లోని క్రికెట్ రోహిత్ సేన ఆధ్వర్యంలో మొత్తం కూడా ఎంతో ఫామ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొదటి మ్యాచ్ లో భారీ విజయం అందుకున్నారు. రెండో మ్యాచ్ కూడా ఈ రోజు ఆ విజయాన్ని తీరాలకు చేరుకొని సెమీస్ చేరుకోవాలని కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొదటి మ్యాచ్ కి కివీస్ తో ఓటమి పాలైన పాక్ మాత్రం ఎట్లయినా ఈ రోజు విజయం అందుకోవాలని కూడా పాక్ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెండు పాక్ ఇండియా మ్యాచ్ సంబంధించి కూడా అభిమానులు ఎంతో ఆసక్తి ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనం అభిమానులు కూడా చూడొచ్చు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి ఎంతో జోష్ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠ కూడా నెలకొంటుంది. ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఇండియాకి ఆ ఫేవరెట్ దిగిన ఇండియా ఈసారి ఆ ట్రోఫీ గెలుచుకోవాలన్నా కూడా ఎందుకంటే లాస్ట్ టైం 2013లో ఆ ట్రోఫీ తీసుకున్నది. 2017లో పాక్ చేతిలో ఓటమి పాలై కూడా ట్రోఫీ లాస్ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ట్రోఫీ చేపట్టాలనే నేపథ్యంలోనే టీమిండియా దిగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. చెప్పండి, ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్లా ఎదురు చూస్తున్నారు? చాలా ఎక్సైటెడ్ ఉన్న మ్యాచ్ చూడడానికి. ఎందుకంటే లాస్ట్ 2017లో మనం ఓడిపోయింది మ్యాచ్ ఫైనల్. ఇలా రివెంజ్ కరెక్ట్ టైం ఉంది. ఇలా అదే దుబాయ్లో ఆడుతారు. ఇలా 100% ఇండియా గెలుస్తుంది మ్యాచ్. సో బ్యాటింగ్ సంబంధించి కావచ్చు, ఈ రోజు మన వరుస విజయాలతో కూడా ముందులో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి? ఫస్ట్ ఏంటంటే ఇలా మ్యాచ్ ఇంపార్టెంట్ క్రూషియల్ టాస్ పైన ఉంది. టాస్ ఇండియా గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. బ్యాటింగ్ తీసి ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలి పవర్ఫుల్లో. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వికెట్ పడకుండా ఒక మంచిగా ఫస్ట్ 10 ఓవర్స్లో 80 రన్స్ ఎట్లా వస్తే 100% మనం 300+ రన్స్ కొడతాం బ్యాటింగ్లో. కొంతమంది అలా చెప్పండి, ఈ రోజు చూడొచ్చు మనము రోహిత్ శర్మ కావచ్చు, గిల్ కావచ్చు మంచి ఫామ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కోహ్లీ కూడా పాకిస్తాన్ తో ఆడితే విపరీతంగా బ్యాటింగ్ చేసే దూకుడుగా ఆడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అంటే అందరికి ఇష్టమైన మ్యాచ్. ఇప్పుడు ఎట్లైనా బ్యాటింగ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, శుభ్మన్ గిల్ కావచ్చు, ఎవరైనా అందరు టాప్ క్లాచెస్ ఉన్నారు. శుభ్మన్ గిల్ కూడా లాస్ట్ 3 to 4 మ్యాచెస్ కూడా 50+, 100+ కొడుతుడు. కేఎల్ రావుడ్ కూడా నేను బంగ్లాదేశ్ తో మంచిగా ఆడాను. సో ప్లస్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలా 300 లేకపోతే 350+ డిపెండింగ్ అపాన్ ద పిచ్. తో ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం అంతే. బ్యాటింగ్ సంబంధించి అనంత ఫామ్ లో ఉన్నారు, బౌలింగ్ కూడా బాగానే ఉన్నారు. అయితే పాకిస్తాన్ మొదటి మ్యాచ్ ఓడిపోయింది. ఈసారి రెండో మ్యాచ్ లో కూడా కొంచెం కఠినంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని గురించి చెప్పి పాకిస్తాన్ సెకండ్ మ్యాచ్ ఇస్ డూ ఆర్ డై. ఏంటంటే ఇప్పుడు ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం ప్రెజర్ ఉండొచ్చు. ఎందుకంటే కొడతారా కొట్టకపోవచ్చా. మన ఇండియన్ బౌలింగ్ చూసుకుంటే మొహమ్మద్ షమి ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నారు, స్పిన్నర్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళకి డూ ఆర్ డై కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది కాబట్టి మన బౌలర్స్ మంచిగా ఉంటారు. షమి కూడా లాస్ట్ టైం 5 వికెట్స్ ఫాల్ తీసిండు. ఈ మ్యాచ్ కూడా తీస్తారని కోరుకుంటున్నాం. చెప్పండి, ఈ రోజు ఇండియా పాక్ అంటే యావత్ ప్రపంచం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఈ రోజు మీరు ఎట్లా చూస్తారు? నేను ఈ మ్యాచ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి. అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ హైప్ ఉంటుంది. ఈసారి కూడా అలాగే ఉంది ఈ మ్యాచ్. ఎందుకంటే 2017లో మనం ఓడిపోయినాం కదా. సో దానికి రివెంజ్ మ్యాచ్ ఇది. సో ఈసారి ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి మ్యాచ్. సో బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? మన ఇండియా ఇప్పుడు ఆల్రౌండ్ టీం మొత్తం ఇప్పుడు బ్యాట్స్మెన్స్ బౌలర్స్ అందరు ఎప్పుడు బాగుంటుంది టీమ్. ఈసారి కూడా అందరు ఫామ్లో ఉన్నారు. సో బౌలర్స్ కూడా ఫామ్లోనే ఉన్నారు. మొహమ్మద్ షమి లాస్ట్ మ్యాచ్ 5 వికెట్స్ తీశాడు. సో హర్షిత్ రాణా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ అందరు ఫామ్లో ఉన్నారు. సో ఈరోజు ఇండియానే గెలుస్తుంది. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక స్లోగన్స్ ఇండియా గెలిచేందుకు కూడా ఎంతో వారు మాకు క్రీడాభిమానులంతా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారీ ఘన విజయాన్ని అందుకోవాలని టీమిండియా ఎదురు చూస్తుంది. అందరూ కూడా అభిమానులు ఎంతో ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మహేష్.